నమస్తే రాజశేఖర్. ఎస్, ప్రధానంగా అంటే శివలాల్ గారు మాట్లాడుతున్నటువంటి అంశాలు వినే ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి జైపాల్ రెడ్డి గారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి బంధుత్వాలు, ఖమ్మం నుంచి ఒక వింగో సంథింగ్ అన్నీ కూడా క్లియర్ కట్గా వెంకటరెడ్డి గారు ఒక లాజిక్ చెప్పారు. ఇవన్నీ కూడా ఆడిస్తున్న నాటకాలు. కవిత వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో మనం మాట్లాడుకున్నాం, ఆమె జాయిన్ అయ్యే అవకాశాలు, లేకపోతే మిగతా ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ 6 మందితో రాబోతున్నాను, ఒక మంత్రి పదవి ఉండని మాటలు, ఇవన్నీ కూడా మాటలు జరుగుతున్నాయి. కానీ ఇవన్నీ పక్కన పెడితే కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి వివరణకు సంబంధించి మీరేమంటారు? ముందుగా ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు మీకు వారికి నమస్కారం. నమస్కారం. అయితే ఈడ రామ్మోహన్ గారు మాట్లాడిన విధానం వేరుంది, వెంకటరెడ్డి గారు మాట్లాడే దాంట్లో నిజంగా కూడా కొంచెం అంత వాస్తవం ఉంది. ఎందుకంటే 2012లో అంటే అప్పటికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కానీ ఇటు కవితకి కానీ ఏం సంబంధం లేదు. అప్పటికి తెలంగాణ కూడా రాలేదు. అయితే వాళ్ళ మధ్యన ఏదో ఉండే దాంట్లో డైరెక్టర్ ఉండే అనేది మనం పేపర్లోనే చూడడం జరిగింది తప్ప మనకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాని మీద ఒక ఓపెన్ గా చెప్పడం జరిగింది. నేను కాదు, మా చుట్టము అంటే ఆయన బావ బొమ్మర్ది అవుతాడా లేకపోతే అల్లుడు అవుతాడా అనేది ఆ రిలేషన్ నాకు తెలియదు. బట్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు మటుకు కవిత వాళ్ళు ఒకటే కంపెనీలో డైరెక్టర్ ఉన్నారు అని చెప్పి స్వయాన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ అభియోగం వస్తే ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. కానీ కవితకి ఇటు రేవంత్ రెడ్డికి మొత్తానికి ఏదో చెప్పి ఆమె ఎవరో పెద్ద వ్యక్తితోని మాట్లాడితే కుదరదు అని చెప్పి కళాఖండిగా చెప్పడం జరిగింది. మనం ఈ 2-3 రోజులు డిబేట్ లో మాట్లాడినప్పుడు కూడా ఓపెన్ గా చెప్పడం జరుగుతుంది. అన్ని ఛానళ్లలో కాంగ్రెస్ పార్టీ గాని దరిదాపులకు రానిదని అటు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పిసిసి అధ్యక్షులు చెప్తున్నారు, మిగతా నాయకులందరూ కూడా మాకు అవసరం లేదు కవితకి ఆ కుటుంబ పాలనలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే, వాళ్ళ నయన చుట్టూ దయ్యాలుంటే ఆమెనే మంత్రగాన్ల చుట్టూ తిరిగి ఆమెనే ఆ దయ్యాలను నిలగొట్టుకోమని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి ఇటు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పర్సనల్ ఇష్యూలో కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన సంబంధం లేదు. ఆమెకి ఏదైతే ఎలకతుర్తిల వరంగల్లో జరిగిన సభల కేటీఆర్ ని హైలైట్ చేసిండు కేసీఆర్ అనేది కవితకి ఒక రకంగా ఫీల్ కావడం. రెండోది అంటే ఇండైరెక్ట్ గా మా బాపు అంటారు కదా ఆమె వాళ్ళ ఫాదర్ ని. అయితే ఆమె ఏం చెప్పింది, ఎట్టి పరిస్థితిలో కేటీఆర్ అండర్ లో నేను పనిచేయను, కేటీఆర్ ని నాయకుని చేయబోతుండు మా తండ్రి అనే రకంగా ఆమె ఆలోచించి ఆ తర్వాత సెకండ్ రోజు ఆమె ఈ ఉత్తరం రాసి 16వ తారీఖు రోజు ఆమె అమెరికా పోయి 23 తారీఖు వస్తుంది అని తెలిసి ఆ 23 తారీఖుకి ముందు 22, 21కో ఆమె మీడియా లీక్ చేసింది అనేది స్వయాన టిఆర్ఎస్ వాళ్ళు కానీ కేటీఆర్ చేసిందా, వాళ్ళ ఇంటోలు చేసిందా, వాళ్ళ నాయన చేసిందా మనకు ఎవరికి తెలియదు. కానీ నాకున్న ఒక విశ్వసనీయ సమాచారం ప్రకారం మటుకు కవిత అనే తెలంగాణ జాగృతికి సంబంధించిన వ్యక్తులతోని, అది కూడా టిఆర్ఎస్ బిఆర్ఎస్ కి సంబంధం లేని మీడియాకి లీక్ ఇచ్చింది అనేది. మొత్తానికి ఇది దుమారం లేపాలా, పార్టీలో ఒక రకమైన విభేదం రావాలా, నాకు స్థానం లేదు అనే కవిత నిర్ణయం తీసుకున్న వాళ్ళ ఇంటి పంచాయతీ ఇది. చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఇంకొక మాట పర్ఫెక్ట్ గా చెప్పింది, ఏమని, ఒక పదవి గురించే కాదు కేసీఆర్ గారు సంపాదించిన ఆస్తులు సంపద మీద కూడా వాళ్ళ మధ్యన పంచాయతీ ఉంది అనే రకంగా కూడా మాట్లాడేది. దానికి కూడా నేను ఏకీభవిస్తా. అదే కాకుండా కవిత ఏదైతే తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు తండ్రి ఫోటో లేనిది ఎప్పుడు లేదు. కానీ మొన్నటిసారి మట్టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది, ప్రొఫెసర్ జయశంకర్ గారిది తెలుగు తల్లి ఆమె ప్రోగ్రామే పెట్టుకొని కేసీఆర్ ని కూడా కట్టుబెట్టింది ఆమె. అంటే పార్టీకి నేను విభేదిస్తున్నాను, నాకు సముచిత స్థానం కల్పిస్తారా లేదా అనే ఒక అల్టిమేటం వాళ్ళ పార్టీ టిఆర్ఎస్ కు ఇచ్చినట్టు మనకు అర్థమైపోతుంది. రైట్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు. రాజమౌళి గారు నమస్తే అండి.
రజమాలి గారు, అంటే 3 పార్టీల వర్షం ఉన్నారు. కవిత ఈ వ్యాఖ్యలు చేయటం మొన్నటి వరకు సరే కుటుంబంలోనో లేకపోతే పార్టీలోనో ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కానీ బీజేపీలో విలీనం చేయడానికి ఒక ప్లాన్ జరిగింది, దాన్ని తను